You read 3/5 parts of your book. ఒక బుక్ లో 3/5 పార్ట్ అనే భాగాన్ని మాత్రమే గురువు చదివాడంట. He finds that there are still 80 pages left to read. ఇంకా చదవాల్సిన పేజీలు 80 ఉన్నాయంట. చదివిన పేజీలేమో 3/5 పార్ట్ ఆఫ్ దట్ బుక్. 3/5 is not a number, it is a part. అంటే అవుట్ ఆఫ్ టోటల్ పేజెస్ లో 3/5 పార్ట్ మాత్రమే చదివాడు. చదవాల్సిన పేజీలేమో 80 ఉన్నాయి. సో ద క్వశ్చన్ ఈజ్ దెన్ వాట్ ఆర్ ద టోటల్ పేజెస్ ఇన్ దట్ బుక్? సో మనకు 4 ఆప్షన్స్ లో కూడా టోటల్ పేజెస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అయితే నేనేమన్నానంటే మనకి తెలిసినటువంటి ఈ 2 అంశాల నుంచి మనం ఆన్సర్ ని రాబట్టుకోవాలి. సో వాట్ వి నో ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వి నో ద 3/5 పార్ట్ ఆఫ్ దట్ బుక్ వాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఆ 3/5 లో మనకి 5 అంటే టోటల్ బుక్ లో ఉన్నటువంటి మొత్తం పేజీల్ని 5 ఈక్వల్ పార్ట్స్ తెచ్చుకుంటే ఈ 5 పార్ట్స్ లో 3 పార్ట్స్ అనేవి ఆల్రెడీ ఓవర్. సో 3 పార్ట్స్ ఆర్ ఆల్ ఓవర్. సో ఓన్లీ 2 పార్ట్స్ ఆర్ రిమైన్ టు రీడ్. 2 భాగాలు మాత్రమే చదవాల్సినవి. ఇండైరెక్ట్ గా ఈ 2 పార్ట్స్ కూడా ఎన్ని పేజెస్ ఈక్వల్ మనకి ఇస్తాడు. 2 పార్ట్స్ ఆర్ ఈక్వల్ టు 80 పేజెస్. ఇదే మనకు ఆర్డర్ చెప్పేస్తుంది. అంటే చదవాల్సిన పేజీలు 80, చదవాల్సిన భాగాలు 2. అంటే ఈచ్ పార్ట్ ఈక్వల్ టు 40 పేజెస్. ఒక్కొక్క భాగం చదవాల్సినవైనా చదివినవైనా ఒక్కొక్క భాగానికి ఎన్ని పేజెస్ పడ్డాయి మనకి 40. మనకి అలా మన దగ్గర టోటల్ గా 5 పార్ట్స్ కాబట్టి 5 40 టోటల్ గా 5 40 200. 200 నథింగ్ బట్ టోటల్ పేజెస్ ఇన్ దట్ బుక్. దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? ఓకే. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఈ ఫ్రాక్షన్స్ అన్ని ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. 5/12, 3/8, 7/16. ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా డినామినేటర్స్ కి ఎల్సిఎం కట్టి తద్వారా అన్నిటి లైన్ ఫ్రాక్షన్స్ గా మార్చుకొని చేయడం అనేది ఒక పద్ధతి. అది కొంచెం టైం టేకన్. వాటికంటే కొంచెం షార్ట్ కట్ లో సింపుల్ చూడండి. షార్ట్ కట్ లో మనం అంటే ఒక్కొక్క ఫ్రాక్షన్ ఏది పెద్దది డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఇక్కడ పెద్దది చిన్న రాయాలి. మనకున్న ముగ్గురిని ఒకసారి తీసుకున్నట్లయితే 5/12, 3/8 అండ్ 7/16. ఈ మూడిట్లో ఆటలో మనకి ఏది పెద్దది ఏది చిన్నదో తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 5/12 అలాగే 3/8 దగ్గర తీసుకుందాం. ఒక చిన్న దగ్గర పెట్టుకోండి. మీరేం చేయాల్సిన జస్ట్ ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఈ 5 ని 8 ని మనం ఎంత చేయండి. 5 8 జా 40 పెట్టుకోండి. 3 జా 36. వీళ్ళిద్దరు ఎవరు పెద్దది 40 మీన్స్ ఈ 40 గదులుగా ఉన్న ఈ ఫ్రాక్షన్ వీడి కంటే వీడి పెద్ద అని తెలుస్తుంది. సో 5/12 పక్కన తీసుకుని వీరి ముగ్గురు వీరు కూడా 7/16 తీసుకోండి. అలా చిన్న గీత పెట్టుకోండి. మళ్ళీ అగైన్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 16 5 జా అలాగే 12 7 జా 84. కాబట్టి ఈ రెండు నెంబర్లు ఏది పెద్దది 84%. దాని ఎదురు కూడా 7/16 అనేది పెద్దది. దీనికి ఆప్షన్ 1 ఎంచుకోండి. డిసెండింగ్ ఆర్డర్ ఈ ముగ్గురులో పెద్ద నెంబర్ 7/16. సో వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద ముందే మనం చేస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరిలో పెద్దప్పుడు 5 ఒకటే 7/16 అనేది పెద్దది. దేర్ ఆఫ్టర్ 5/12 అనేది దానికంటే కొంచెం చిన్న. సో ఇది మనకి ఆర్డర్. ఇప్పుడు మనకి ఆర్డర్ ఎక్కడ ఉన్నారు. సో దాంట్లో ఆప్షన్స్ గా పెట్టుకుంటారు. వన్స్ అగైన్ మనం ఒకసారి చెప్తాం, జాగ్రత్తగా వినండి. ఇలాగ 3 or more ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి. అసెండింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఒక రెండింటిని ఆర్డర్ లో తీసుకోండి. 5/12 అలాగే 3/8 తీసుకున్నాం. చిన్న చిన్న గీత తీసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ గుర్తుకు రావాలి. 5 8 జా 40, 12 3 జా 36. ఈ నెంబర్లకి ఏది పెద్దదో చూసుకుని దానికి ఎదురుగా ఉండేది పెద్ద ఫ్రాక్షన్. 40 పెద్దది కాబట్టి వీళ్ళిద్దరిలో 40 ఎదురుగా ఉండేది 5/12. ఓకే. వీళ్ళిద్దరిలో వీడి పెద్ద 3 మనం చెక్ చేయాలి కాబట్టి వీటిని వాటిని మన పక్కన రాసుకోవాలి. అండ్ అగైన్ ఒక గీత కొట్టుకోండి. సో 16 5 80, 12 3 84. వీళ్ళిద్దరిలో 84 మీన్స్ 7/16 అనేది ముగ్గురులో పెద్ద. అది ముందు రాసేవి. ఆల్రెడీ మీరు మిగతా ఇద్దరులో ఎవరు పెద్ద ముందు చెక్ చేస్తాం. సో వీళ్ళిద్దరు ఎవరు పెద్ద మనకి 40 ఎదురుగా ఉంది అది రాసేది. మిగిలిన 3/8. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అడిగినా సేమ్
వాటి రివర్స్ లో రాయేస్తారు అనమాట. ఓకేనా?